మనం నారాయణ కాలేజీ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చినటువంటి నేపథ్యం కాలేజీలో ముట్టడికి వెళ్తున్నటువంటి నేపథ్యం పోలీసులకి విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరుగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో అనంతపూర్లో అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి నారాయణ కాలేజీ ముందర ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో చరణ్ ఇక్కడే వారం రోజుల క్రితం ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడినటువంటి నేపథ్యం, దాదాపు 3వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయినటువంటి నేపథ్యంలో అసలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ ఇక్కడ ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ ముట్టడి ఏదైతే ఉందో నారాయణ కాలేజీలకి వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే విద్యార్థి సంఘాల మధ్య నాయకులు పోలీసుల మధ్య కూడా తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేము వెళ్ళే తీరుతాం కాలేజీలోకి అని చెప్పి మాకు న్యాయం చేయలేదు విద్యార్థి సంఘాల నాయకులు అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఏకంగా వారిని అరెస్ట్ చేయడానికి తోపులాట కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం.